డ్రగ్స్ అంశాన్ని భుజానికి ఎత్తుకున్న బిగ్ టీవీ తెలుగు రాష్ట్రాల్లో వివిధ మందుల దుకాణంలో సెర్చ్ చేసింది. విశాఖలో మెడ్ప్లస్ స్టోర్లో పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్ర తెలంగాణలో ముఖ్యంగా మెడికల్ మాఫియా అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎక్కువగా ఫార్మసిస్టులు లేకుండా మెడ్ప్లస్లో ఉద్యోగాలు చేస్తూ చాలామందికి అసలు అర్హత లేనటువంటి వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారనేది బిగ్ టీవీ నిఘాలో బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూద్దాం. ఇది విశాఖలో ఉన్నటువంటి హెచ్పి కాలనీలో ఉన్న మెడ్ప్లస్ షాప్. అసలు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, అసలు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా, ఎవరన్నా అర్హత లేనటువంటి వాళ్ళు ఉన్నారా, అది ఇందులో ఫార్మసిస్టులు ఉన్నారా, ఇందులో ఉన్నటువంటి మెడిసిన్ కూడా వాళ్ళకి తెలుసా లేదనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు మనం ఆ మెడ్ప్లస్కి సంబంధించి డిస్కౌంట్స్ కూడా 50% 80% అంటే అసలు ఒక మెడిసిన్కి సంబంధించి ఇంతంత ఆ డిస్కౌంట్స్ ఎట్లా ఇస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇక్కడ వాళ్ళ డిగ్రీస్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా అసలు వీళ్ళు ఒకసారి అడుగుదాం. ఎందుకంటే సార్, యాక్చువల్గా మేము బిగ్ టీవీ నుంచి వస్తున్నాం. మీకు సంబంధించి ముఖ్యంగా మెడ్ప్లస్లో చాలా వరకు ఉన్నటువంటి మీ షాపుల్లో ఫార్మసిస్టులు అసలు ఉన్నారా? మీలో ఎవరైనా ఫార్మసిస్ట్ ఉన్నారా ఇక్కడికి సంబంధించి? మనమైతే ఒకసారి ఇక్కడ చూద్దాం. వీళ్ళు ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు. బాబు, నీకు సంబంధించింది నువ్వు ఫార్మసిస్టా? ఏం చదువుకున్నావు? అంటే మెడికల్కి సంబంధించి నార్మల్ 10th బేస్మెంట్. అంటే ఇక్కడ 10th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి పెట్టుకోకూడదు కదా? ఎట్లా అండి మరి దీన్ని ఎట్లా సమాధానం చెప్తారు? ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ఓకే, వీళ్ళకి సంబంధించినటువంటి ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో, అమ్మా నీ పేరేంటి? తేజస్వి అమ్మాయి పేరు. ఆమెకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఇక్కడైతే డిస్ప్లే చేయాలి. ఇది ఇక్కడ తేజస్వి అనే ఆ పేరైతే ఇక్కడ కనిపిస్తుంది. తేజస్వరి అని ఉంది. అమ్మాయి తేజస్వి అని చెప్తుంది. అంటే పేరుకి దీనికి సంబంధం అయితే ఇక్కడ లేదు. వాస్తవంగా అమ్మాయి పేరు ఇక్కడ ఉన్నటువంటి తేజస్వరి, అమ్మాయి చెప్తున్నటువంటి పేరు తేజస్వి. కానీ అందులో మాట్లాడుతున్నటువంటి మనతో మాట్లాడిన అమ్మాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లే చేస్తున్నటువంటి పేరు కానీ ఫార్మసిస్ట్కి సంబంధం లేదు. అంటే ఇది వీళ్ళకి సంబంధం లేనటువంటిది. ఇదైతే పక్కాగా తెలుస్తుంది. మనమైతే దీన్ని బట్టే చూడొచ్చు. ఇట్లాంటి స్టోర్స్లో ఖచ్చితంగా వీళ్ళకి సంబంధం లేనటువంటి వాళ్ళని వీళ్ళు పెట్టి ఇక్కడైతే వీళ్ళు దీని అమ్మకాల్లో కొనుగోళ్ళు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి తేజస్వి కానీ ఆ తేజస్వరి పేరుతో తేజస్వి అనే అమ్మాయికి డిస్ప్లే చేసి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఇది ఒక దందా కిందనే చెప్పొచ్చు. అర్హత లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక 10th క్లాస్ అబ్బాయికి ఇది ఇచ్చి ఆ 10th క్లాస్ అబ్బాయి చేత ఆ మెడిసిన్ ఇప్పిస్తున్నారు. అదేవిధంగా తేజస్వరి అని సర్టిఫికేట్లో ఉంది. అమ్మాయి పేరు తేజస్వి. ఇక్కడ మందులు ఇస్తున్నటువంటి అమ్మాయి ఆ ఫోటో లేదు. ఆ అమ్మాయి నిజంగా ఇక్కడ పనిచేస్తున్న అమ్మాయికి ఆ సర్టిఫికేట్లో ఉన్నటువంటి అమ్మాయికి ఇద్దరు ఫోటోలు కూడా మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా ఈ దందా అయితే కొనసాగుతుంది. దీని ద్వారానే వీళ్ళు ఆ రకరకాల ఆ మెడిసిన్స్ అన్నింటినీ కూడా బయటికి ఇచ్చేసి అమ్మకాలు అయితే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ మెడిసిన్కి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు మెడిసిన్ అమ్మి ఒక మెడికల్ మాఫియాకి ఒక దందాకి తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.